సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం: నీ వెనుక చాలా కుట్ర జరుగుతుంది, కళ్ళు తెరిచి చూడు. ఈరోజే ఈ బాబా వాక్కు విని నీ మనసులో ఉన్న ఆందోళనలు అన్నీ కూడా తొలగిపోతాయమ్మా. ఈరోజు నీవు వినబోయే ఈ యొక్క మహా సందేశం నీ జీవితాన్ని ఒక గొప్ప మలుపు అనేది తిప్పబోతుంది. నీవు ఎవరినైతే నీ ప్రాణం అనుకుంటావో, ఎవరి కోసం నీ రక్తాన్ని కూడా చింతించి దారబోస్తావో, వారే నీ వెనుక ఎటువంటి భయంకరమైన కుట్రలు చేస్తున్నారో, నీ వెనుక ఎలాంటి పన్నాగాలు పన్నుతున్నారో, ఏ విధంగా నువ్వు కళ్ళు తెరిచి చూచి వాటి నుంచి జాగ్రత్త పడాలో విను. ఈ సుదీర్ఘమైన ప్రసంగాన్ని చివరి వరకు చూడు. అప్పుడే నీవు వీటి నుండి బయటపడగలవు. నీ నిష్కలమైన హృదయమే నీకు బందీగా ఉంటుంది. చూడమ్మా, నీవు అందరినీ నీలాగా స్వచ్ఛమైన మనసుంది అని అనుకుంటూ ఉంటావు, మనసున్నవారు అని భ్రమిస్తూ ఉంటావు. కానీ అది అక్షరాల నిజం కాదు. ఇప్పుడు ఈ సాయి వాక్కు విన్న వెంటనే నీకు ఖచ్చితంగా ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ సాయి పలుకుల ద్వారా నీకు క్షుణ్ణంగా అన్నీ అర్థమయ్యేలా చెబుతాను. మనసు పెట్టి ఒక్కసారి మనసు పెట్టి వినిపిడ్డా. మంచి జాతకం చూపించుకోవాలి అని ఎదురు చూస్తుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారు. ఫ్రెండ్స్, మీరు చేయవలసిందల్లా మీరు ఉన్న చోట నుంచే గురువు గారిని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్య ఏదున్నా సరే తొలగించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నా, లేదా వాస్తు దోషాల వల్ల మాకు ఏదీ కలిసి రావటం లేదు, ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు అనుకున్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మీరు చేయవలసిందల్లా 96630644 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్ని తొలగించుకోండి. ఫ్రెండ్స్, నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరింది కాబట్టి మీ వరకు తెలియజేస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. ఇక ఈరోజుటి బాబాగారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నువ్వు మనసున్నవారు అందరూ అని భ్రమపడుతున్నావు. కానీ నీవు ఏదైతే ఇస్తావో అది తిరిగి ఆశిస్తూ ఉండటం నీ తప్పు కాదమ్మా, నీ అమాయకత్వం అని చెప్పాలి. అందుకే ఇప్పుడు జాగ్రత్త పడమని నేను చెబుతున్నాను. నీవు ఎవరి కోసమైతే అప్పులు చేసే నీ సుఖాలను కూడా త్యాగం చేస్తున్నావో వారే ఈరోజు నీకు అంతా చీకటమయం చేయబోతున్నారు. వారు ఎవరు? వారు నీకు ఎలా చెడు అనేది తలింపచేయాలని ఆశిస్తున్నారో నువ్వు కళ్ళు తెరిచి చూడాలి కదా, వాటి నుంచి జాగ్రత్త పడాలి కదా. అందుకే నీ బాబా ఈరోజు నిన్ను జాగ్రత్త పడటానికే ఈ సందేశం. నీవు పీల్చే గాలిలో కూడా అసూయనే ఒక విషాన్ని కలిపారమ్మా ఈ యొక్క జనం. నీవు ఎదుగుతుంటే వారి కడుపు మండిపోతుంది. వారు నీ ముందు అయ్యో పాపమని నటిస్తూనే వెనుక నీకు పునాదులు అనేవి కదిలిస్తున్నారు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించకపోతే రేపు నీవు కోలుకోలేనంత దెబ్బ అనేది ఖచ్చితంగా తింటావు. రక్త సంబంధాల ముసుగులో దాగి ఉన్న భయంకరమైన వెన్నుపోటులకు బలైపోతావు. నా బంధువులు అనుకొని అందరికీ ప్రేమను పంచావు కదా, అది ఈ కలికాలంలో వర్తించదు. రక్త సంబంధం అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది. నీవు సంపాదిస్తున్నప్పుడు నీ చుట్టూ చేరేవాళ్ళు నీ కష్టాలలో ఉన్నప్పుడు కనీసం నీ మొహం కూడా చూడరు. నీవు వడ్డించే విస్తరలో నీకు తెలియకుండా నీ వారు విషం అనేది కలిపే రోజులు ఇప్పుడు. కానీ ఎవరు ఎలాంటి వారని తెలుసుకోవాల్సిన సమయం, ఆ యొక్క పక్వం అనేది నీకు రావాలి. ఎలా ప్రఖ్యాతులు వచ్చాయి, వీరు మనకంటే ఎలా ఉన్నత స్థాయిలో ఉన్నారు అని వాళ్ళు నీ మీద ఎక్కువ ద్వేషం, అసూయ అనేది పెంచుకుంటారు. వారు నీతో ఎంతగానో చక్కగా మాట్లాడతారు, కానీ మనసులో మాత్రం నీవు ఎలా తక్కువైతే చూడాలి, నీ విలువలు తగ్గించాలని మాత్రమే వారు మనసులో కోరుకుంటారు. సొంత అన్నదమ్ములు, అక్కల చెల్లెలు ఎవరైనా కావచ్చు, నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. జాగ్రత్త. ఎవరినైతే నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావో వారే నీ పతనానికి రహస్యంగా ముహూర్తం పెట్టారు. నీవు చేసిన పుణ్యమే నిన్ను కాపాడబోతుంది. కాబట్టి ఈ విశ్వం మొత్తం కర్మ సిద్ధాంతం మీద నడుస్తుంది అని తెలుసుకో. నీవు గత జన్మలో చేసిన పుణ్యం వల్లే ఈరోజు ఈ సాయి పలుకుల ద్వారా ఈ రూపంలో నేను నిన్ను హెచ్చరిస్తున్నాను.
వారు పడిన కుట్రలు కానీ, అలాగే కొన్ని ప్రయోగాలు కానీ, మాయమాటలు కానీ, వీటన్నిటినీ కూడా నీ కళ్ళు కప్పేయచ్చు, కానీ వాటి నుంచి నువ్వు బయటపడాలి. ఈ బాబా నడిచిన ఈ ద్వారకామయుధుని సాక్షిగా ఈ బాబా చెబుతున్నాను, నీకు నేను అండగా ఉన్నానమ్మా. నా బిడ్డల్ని అన్యాయంగా బలివి కానివ్వను. ఎప్పుడు కూడా నా బిడ్డలకి నేను రక్షణ కవచంలా ఉంటాను. అది ఒక సందేశం ద్వారానో నిన్ను కాపాడే ఏదో ఒక విధంగా అయితే మాత్రం నిన్ను కాపాడుతూనే ఉంటాను. నా ధనులో విభూది నీకు మందుగా ఉపయోగపడుతుంది. నా లీలలు గమనించు. దేవుడు లేడనుకునే వారు కూడా చేసి ఆకృత్యాన్ని కాలమే సమాధానం అనేది చెబుతుంది. నీవు ఎంతో ధైర్యంగా ఉండు. నీ నీతి నిన్ను కాపాడుతుంది. నీ సంపద మరియు నీ ప్రశాంతత మీద పడ్డ రాబంధువుల కన్ను నీకు పగలు రాత్రి కష్టపడి చెమట రక్తంగా మార్చి సంపాదించిన ప్రతి పైసా మీద వారు కన్నుబడింది. నీవు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలన్నా, మంచి వస్తువు కొనుక్కోవాలన్నా వారికి ఎంతో గుండెల్లో మంటగా మొదలైంది. వీళ్ళు ఇంత బాగున్నారే అని లోపల కుళ్ళిపోతూ ఉన్నారు. నీ ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి నీవు ఎవరి దగ్గరైతే గౌరవంగా బతుకుతున్నావో వారి దగ్గర నీ మీద లేనిపోని అబద్ధాలు చెప్పి నీ పరువు తీయాలని కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి శత్రువులు ఎక్కడెక్కడో ఉండరు. నీ ఇంట్లో, నీ చుట్టుపక్కల, నీ స్నేహితుల ద్వారానో, నీ బంధువుల ద్వారానో, నీ రక్త సంబంధీకుల ద్వారానో ఉంటారు. కాబట్టి జాగ్రత్త. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలానే అందరినీ పగ చేసుకోమని నేను చెప్పను, కానీ నీ యొక్క జాగ్రత్తల్లో నువ్వు ఉండాలి. ఎవరు ఎలాంటి వారు అని వారి హద్దుల్లో వారి ఉండేలా నువ్వు నడుచుకోవాలి. నీ వెనుక పడే పన్నాగాలు, వ్యూహాలు, అలాగే అన్నీ కూడా నీకు ఎంతో మానసిక యుద్ధంగా మారబోతుంది. వారు చేసే కుట్రలు నీకు పైకి కనిపించవు, కానీ అవి నీరు పారే కాలువ లాంటివి. వాటిలో నీ పునాదులు కదిలిపోతాయి. నీ స్నేహితుల రూపంలో, నీ అత్యంత ఆప్యాయత రూపంలో నీ రహస్యాలను వాళ్ళు సేకరించి నిన్ను దెబ్బ కొడతారు, నిన్ను నమ్మించి మోసం చేస్తారు. నీ భార్య, నీ పిల్లల గురించి, నీ వ్యాపారం గురించి ఎవరితోనూ పంచుకోవద్దు. రేపు ఆ విషయాన్నే నీకు ఎంతో వ్యతిరేకంగా ఆయుధంగా మలుచుకొని సమాజంలో నిన్ను ద్రోహిగా నిలబెట్టాలని చూస్తారు. జాగ్రత్త. శత్రువులు బయట ఎక్కడో అడవులో ఉండరమ్మా. నీ ఇంట్లో, నీ ఇంటి పక్కనే, నీ దగ్గరలోనే ఉంటారు. నీకే ద్రోహం చేసేవారిని నువ్వు గుర్తించాలి కదా. వారి తీయటి మాటలకి మోసపోకు. ఆ మాటల వెనుక పదునైన కత్తి దాగుంటుంది. ఈ సాయి చెప్పే పరమ సత్యాలు నీ జీవితానికి ఒక మంచి మార్గం, అలాగే గొప్ప మలుపు అనేది కూడా తిప్పబోతుంది. ఇది నా హెచ్చరికగా చెబుతున్నాను. ఇబ్బందిగానో, బాధగానో, భయంగానో మాత్రం భావించవద్దు. నువ్వు పక్వపడాలి, జాగ్రత్త పడాలి అనే హెచ్చరిస్తున్నాను. నువ్వు నా బిడ్డవు కదా, నా యొక్క భక్తునివి కదా. నిన్ను అంధకారంలో పడనివ్వకుండా కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా నా మీద ఉంది. నువ్వు సంతోషంగా ఉండాలనే కదా నీ సాయి తండ్రి కోరుకొని ఇంత నిజాన్ని విడమర్చి చెబుతున్నాను. ఈ వీడియో కనుక చివరి వరకు చూస్తూ ఉంటే నీ మనసులో ముద్రించుకో. ప్రతి మాటను ముద్రించుకో. ఒక గూఢాచారంగా కాదు, ఒక నిర్ధారణగా మార్చుకో. నీవు ఇవాళ మోసాలన్నీ కూడా చిత్తు చేయగలవు. నిన్ను మాయమాటలతో వారి వల్ల వేసి నాశనం చేయాలని చూసే వారికి నువ్వు వాటి నుంచి జాగ్రత్త పడు. నీకు అంతా కూడా మంచిగానే ఉంటుంది. వారి అసూయలకు అన్నీ కూడా నువ్వు బలైపోకూడదనే నా బాధ. బిడ్డ, నీకు అంతా శుభం కలగాలి, నువ్వు మంచి మార్గంలో ఉండాలి, నీకు అన్నీ కూడా సుఖశాంతులు కలిగించాలని ఎప్పుడు కూడా నువ్వు మొక్కే ఈ బాబా అనేది కోరుకుంటూ ఉంటాను. అందుకే ఇన్ని విషయాలు జాగ్రత్త పడమని చెబుతూ ఉంటాను. భయం మాత్రం పడవద్దు. ఎందుకంటే ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎంత అసూయ చూపించినా నువ్వు న్యాయంగా నిజాయితీగా ఉన్నావు కదా, ఆ నిజాయితీయే నిన్ను కాపాడుతుంది. నీ ఎదుగుదల వారి అహంకారాన్ని దెబ్బతీస్తుంది. మన కళ్ళ ముందు పెరిగిన వారు మనకంటే ఎత్తుకు ఎదుగుతున్నారు అనే ఒక ఈర్ష అనేది వాళ్ళలో రావచ్చు. ఇంత గొప్పవాడు అన్న ఆలోచన అనేది వాళ్ళ మనసులో మొదలయ్యవచ్చు. ఆ అసూయనే నిప్పులో వారు కాలిపోతూ నిన్ను కూడా అందులో కాల్చేలా చేస్తున్నారు. నీ విజయాలను చూసి పళ్ళు పటపటా కొరుకుతూ వారు ఈర్చిపడిపోతున్నారు. పండగలు పబ్బాలకు నీ ఇంటికి వచ్చి నీవు పెట్టే పిండి వంటలు తింటూ కూడా నీ ఇల్లు ఎలా గుల్ల చేయాలని ఆలోచిస్తున్నారు. వారికి తెలియదు నీ రక్షణగా నీ షిరిడీ సాయి ఉన్నానని. నా నామస్మరణ చేస్తూ ఉన్న నిన్ను వారి అగ్ని జ్వాలల్లో నేను కాలనిస్తానా? ధైర్యంగా ఉండు. భయం అనేది నీ దరిచారనివ్వకమ్మా. కాలం ఇచ్చే తీర్పు వారి పాపపు మంటలను అన్నీ కూడా పటాపంచలు చేస్తాను. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది. వారు పన్నిన కుట్రలు తలకిందులయ్యే రోజు వచ్చింది.
వారు పన్నాగాలు పన్నుతూ ఉంటారు, కానీ వారికే అవి ఉరితాడుగా మారిపోతాయి. నువ్వు చేయవలసిందంతా ఒక్కటే, నీ భారమంతా నా మీద వేయి. ధర్మాన్ని నమ్ముకో, నిజాయితీగా ఉండు. నీవు పాటించు నిజాయితీని, పక్కదారిలో మాత్రం ఎప్పుడూ వెళ్ళకు. ద్వేషంతో ఉన్నవారు ఆ ద్వేషంలో వాళ్ళే రగిలిపోతూ ఉంటారు. పాముతో సావాసం చేయడం ఎంత ప్రమాదకరమో, నమ్మక ద్రోహులతో స్నేహం చేయడం కూడా అంతే ప్రమాదకరం అని గ్రహించు. నీవు నీ మార్గంలో వెళ్ళు తల్లి. వారికి శిక్ష వేసేది నా బాధ్యత. వారిని వదిలేసేయి. సమయం వచ్చినప్పుడు వారి అసలు పాపాలు సమాజం ముందు నేను ఉంచటమే కాదు, కాలమే నిలబెడుతుంది. నిన్ను రక్షించటానికి నేనున్నాను, కానీ వారిని రక్షించడానికి ఎవరున్నారు చెప్పమ్మా? అప్పటి వరకు ఓపిక పట్టు. నీవు ఒంటరివి కావని నమ్ము. నీకు నీడలా నీ బాబా, నీ సాయి తండ్రి ఉన్నానని నమ్ము. నీవు ఎప్పటికీ కూడా ఒంటరివి కాదు తల్లి. నేను చెబుతున్నాను కదా, రాత్రిపూట ఎవరికీ చెప్పుకోలేనంత ఒంటరిగా కూర్చొని కన్నీళ్ళతో పెట్టుకుంటున్నావు. ఆ కన్నీటి చుక్కను నా హస్తంతో నేను తుడుస్తున్నాను, నువ్వు గమనించు. భక్తి అనే ఒక జ్వాలను నీ గుండెలో వెలిగించు. ఈ బాబా ఖచ్చితంగా నీ కంటికి కనిపిస్తాను. నేను ఎవరికి అన్యాయం చేస్తాను అని నీలో నువ్వు కుమిలిపోతున్నావు కదా, నువ్వు అన్యాయం చేయవు. నీ మనసు అనేది ఎంతో స్వచ్ఛమైందని నాకు తెలుసమ్మా. నీ వెంట ఉండి నిన్ను ఓదారుస్తూ ఉంటాను. ఈ ప్రపంచం నిన్ను ఎంతగా హేళన చేసినా, ఎంత దిక్కులేనిలా ఒంటరిగా వదిలేసినా నీకు నీ సాయి తోడుగా ఉంటాను. నీవు నమ్ముకొని వారు వెన్నుపోటు పొడవచ్చు, కానీ నా అభయహస్తం నిన్ను ఎవ్వరిని కూడా నీ దరిని చేయనీయకుండా నిలబెడతాను. నీవు పడే వేదన అన్నీ నేను చూస్తున్నాను కాబట్టి నిన్ను రక్షించాలని ఇప్పుడు నీ ముందుకొచ్చాను. ఇది సాక్షాత్ ఆ షిరిడి నుంచి నీ బాబా ఇస్తున్న సందేశం తల్లి. నీ వెనక ఈ సాయి ఉన్నాడు. శ్రద్ధ, సబూరి ఇవే నీ విజయాన్ని ప్రసాదిస్తాయి. నీ వెనుక ఈ శ్రద్ధ, సబూరి అనే దివ్య ఆయుధాలు ఉన్నాయి. శ్రద్ధను కలిగి ఉండు, సబూరితో వేచి ఉండు. ఆవేశపడి ఎవరిని ఒక్క మాట అనవద్దు. నీ ముందు ఎంత నాటకం ఆడినా సరే నీవు ప్రశాంతతను మాత్రం కోల్పోకు. నీవు నిలకడగా ఉన్నంత వరకు ఎవరు నిన్ను ఏమీ తాకలేరమ్మా. వారి అసలు రూపాలు సమయానికి బయటపడతాయి. లోకం అనేది ఒక రంగుల మాయాజాలం. అందులో నిజమైన ముఖాలు చూడాలంటే నీకు నా జ్ఞానం కావాలి. నా జ్ఞానరేతంతో లోకాన్ని చూడు. అప్పుడు ఎవరు కూడా ఎలాంటి వారో నీకు తెలుస్తుంది. నీవు నా మాట వింటే నీ శత్రువులు నీ పాదాల చెంత ఉండి క్షమాపణ కోరే రోజులు ఖచ్చితంగా వస్తాయి. ఈ బాబా వాక్కు నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. అధైర్యపడక బిడ్డ. నీలో ఉన్న గొప్ప గుణం నీ మంచితనం, నీ దయ అన్నీ కూడా నేను ఎలాంటి ఆపద నీకు దరిచేరనీయకుండా చూస్తాను. కాబట్టి చెబుతున్నాను కదా, నీ వెనుక ఎన్ని కుట్రలు జరిగినా, ఎన్ని కుతంత్రాలు జరిగినా, ఎంత అసూయపడినా, ఎంత ద్వేషం చూపించినా వాటన్నిటికీ నా అభయహస్తం అడ్డుపెట్టి నిన్ను కాపాడుకుంటాను. నీ బాబా ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.